రిపబ్లిక్ డే ఏడు చేస్తారు స్కూల్లో చాక్లెట్ బిస్కెట్లు ఇస్తారు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు అంతేనేట నీకు తెలియదు రిపబ్లిక్ ఎలా చేసుకుంటా అయితే చెప్తాను విను. దాదాపు 2 శతాబ్దాల పాటు ఆంగ్లేయ పాలనలో ఉన్న భారతమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత 1947లో విముక్తి లభించింది. దేశ స్వాతంత్రం కోసం వేలాది మంది ధన మాన ప్రాణత్యాగాలు చేశారు. 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన 1950 దశకంలోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది. అయితే లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. జనవరి 26, 1950 మనకి గణతంత్ర దినోత్సవం వచ్చింది. దీనిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్ రచించారు. దీనికి పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. దీనికి అయిన ఖర్చు 64 లక్షల సుమారు ఉంటుంది. అర్థమైంది కదా? చెప్పైతే మన దేశం గర్వపడేలా చెప్పు. ఉపాధ్యాయులకు, ఇక్కడ చేసిన ముఖ్య అతిథులకు, ఉపాధ్యాయులకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా తోటి విద్యార్థులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను చెప్పవలసిన విషయం ఏమిటంటే, మనకి 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది వలన మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రచించారు. మన భారత రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. భారత రాజ్యాంగాన్ని రచించడానికి సుమారుగా 64 లక్షల రూపాయలు ఖర్చు అయిందని అంచనా. మన భారత రాజ్యాంగం ప్రపంచానికెల్లా అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగం. గణతంత్ర దినోత్సవం నాడు గేట్వే ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వద్ద భారత రాష్ట్రపతి జెండా ఎగరవేస్తారు. ఈ రోజున మనం స్వేచ్ఛావాయులు పీలుస్తున్నామంటే దానికి కారణం ఎందరో మహానుభావులు. వారందరికీ నా వందనములు.